శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ శ్వేతకేతువు కహోడు కలిసి అష్టావక్రుడు కలిసి ఆ జనకుని యొక్క యజ్ఞ మండపానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ద్వారపాలకుడు వీళ్ళని ఆఫ్ చేసాడు. వెంటనే అష్టావక్రుడు చాలా కోపంతో రాజుతోటి చెప్పాడు, బ్రాహ్మణులు వస్తే కనుక వాళ్ళకి ముందర మార్గం ఇవ్వాలయా, రాజు కంటా ముందర. అటువంటిప్పుడు ఇక్కడ ఇలా నిరోధించడం అనేటువంటిది ఉచితం కాదు అంటే ఆ మాట రాజు విన్నాడు. విని వెంటనే అన్నాడు, నీకు ఇద్దరయ్యా, నీకు ఏ మార్గంలో సంచరించాలంటే అక్కడికి సంచరించు, నీకు అడ్డేం లేదు, వెళ్ళవయ్యా అంటే ఇది ద్వారపాలకుడు మమ్మల్ని అడ్డపెడుతున్నాడు, అందువల్ల ఇతనికి చెప్పు నువ్వు అని అంటే అప్పుడు ద్వారపాలకుడు చెప్పాడు, బందీ మమ్మల్ని బాలకుల్ని ప్రవేశపెట్టకు, వృద్ధులైనటువంటి వాళ్ళని శాస్త్రార్థం తెలిసినటువంటి వాళ్ళని మాత్రమే ఇందులో ప్రవేశపెట్టు, అంతేగాని చిన్నపిల్లల్ని ప్రవేశపెట్టకు అని మాకు ఆజ్ఞించాడు, అందువల్ల ఇలా చేశాము అని చెబితే, వృద్ధులంటే ఎవరయ్యా, వయస్సుతోట జ్ఞానంతోట, మేము జ్ఞానంతో వృద్ధులమైనటువంటి వాళ్ళమే, అందువల్ల వృద్ధుల్ని ప్రవేశపెట్టాలన్నా మాకు ప్రవేశం ఇవ్వాల్సిందే, ఎందుకంటే సమస్త శాస్త్రాలు చదువుకుని ఇక్కడికి వచ్చాము, యజ్ఞం చూడాలని, జనక మహారాజుతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాము, అందువల్ల మాకు వెంటనే నువ్వు మార్గం ఇవ్వాలి, అంతేకాని వయస్సును బట్టి మమ్మల్ని అవమానించకు, చిన్న అగ్నిగణం కూడా తాకితే కాలుతుంది, అలా బ్రాహ్మణుని అవమానించకు అని చెప్పాడు. చెప్పేవాడు ద్వారపాలకుడు చెప్తున్నాడు, సరస్వతీ మీదయ వేద దుష్టాం ఏకాక్షరాం బహురూపాం విరాజం అంగాత్మానం సమవేక్షస్వ బాలం కిం శ్లాఘసే దుర్లభో వై మనీషి. ఏకాక్షర బ్రహ్మను బోధించేటువంటి అనేక రూపములు కలిగినటువంటి సరస్వతీ స్వరూపమైనటువంటి వాక్కు నీకేదైనా తెలిస్తే చెప్పవయ్యా, నువ్వు బాలకునిగా తెలుసుకో, స్వయంగా నువ్వే నేను ఎంత గొప్పవాడిని అని ప్రశంసించుకుంటావేంటి, విద్వాంసుడు అనేటువంటి వాడు ఈ లోకంలో దుర్లభమైనటువంటి వాడు, అందువల్ల నీకేమైనా తెలిస్తే కనుక అది చెప్పు అన్నాడు. అంటే అప్పుడు అష్టావక్రుడు చెప్తున్నాడు, జ్ఞాయతే కాయ వృద్ధ్యా వివృద్ధి యథాశ్లీలా శాల్మలే సంప్రవృద్ధ హ్రస్వల్పకాయ ఫలితో వివృద్ధ యశ్చా ఫలస్తస్య న వృద్ధ భావః. శరీరం పెరిగినంత మాత్రాన జ్ఞానం పెరగదయ్యా, బూరుగు విత్తనం పెరిగే కొద్దీ సారం లేదవుతుంది, అలాగే చిన్న చెట్టు అయినప్పటికీ కూడా పండ్లు కాయలు ఎక్కువగా ఉంటే అదే పెద్ద చెట్టు కింద దాకా, ఎందుకంటే ఫలాలు లేనటువంటి చెట్టు ఎంత పెరిగినా అది వ్యర్థమే, అందులో ఫలం కలిగినటువంటి చెట్టు చిన్నదైనా అది చాలా గొప్పది అని చెప్పాడు. అంటే అప్పుడు ద్వారపాలకుడు అన్నాడు, వృద్ధేభ్యే వేహ మతిం స్మబాల గృహ్ణంతి కాలేన భవంతి వృద్ధా నహి జ్ఞానమల్పకాలేన శక్యం కస్మాత్ బాలస్థవిరైవ ప్రభాషసే. బాలకులు వృద్ధుల నుంచి బుద్ధిని నేర్చుకుని వాళ్ళు కూడా కాలంతో వృద్ధులవుతారు. కొద్ది కాలంలోనే జ్ఞానం సంపాదించడం అనేటువంటిది చాలా అసంభవమైన విషయం అయ్యా, నువ్వు బాలుడివై ఉండి, వయసులో చాలా బాలుడు నువ్వు, అలా ఉండి వృద్ధిల్లో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు. అనేప్పుడు అష్టావక్రుడు చెప్తున్నాడు, నతేన స్థవిరో భవతి ఏనాస్య ఫలితం శిరః బాలోపియ ప్రజానాతి తం దేవా స్థవిరం విదుః. జుట్టు నెరిచినంత మాత్రాన వృద్ధుడు కాలేడయ్యా, జుట్టు నెరవడం అనేటువంటిదే వృద్ధత్వం అనుకుంటే కనుక వ్యర్థము. బాలుడైనప్పటికీ కూడా ఒకవేళ జ్ఞాని అయితే దేవతలందరూ కూడా అతను వృద్ధుడు అంటారు. వృద్ధాహ అంటేనే ఆ వృద్ధ పదం ఏంటంటే వర్ధతే జ్ఞానం యస్య వృద్ధ అని, ఎవరికైతే జ్ఞానం వృద్ధి పొందుతుందో వాడు వృద్ధుడిగా మనం తెలుసుకోవాలి, అంతేకాని జ్ఞాన వృద్ధి లేనటువంటి వృద్ధుడు కేవలం వయసుతో పెరిగితే ఉందయ్యా, దానివల్ల ఉపయోగమేం లేదు. నాయనైర్న ఫలితైర్న భిత్తేన బంధుభి ఋషయశ్చక్రిరే ధర్మం యో అనూచానస్తనో మహా. వయస్సు చేత కానీ ధనం చేత కానీ బంధువులు ఎక్కువగా ఉండడం చేత కానీ వృద్ధుడిగా ఎప్పుడు లెక్కింపబడు. అనూచానంగా మహర్షులు చెప్పేటువంటిది ఏంటంటే ధర్మ మార్గం ఏదైతే ఉందో అదే మాకు గొప్పదయ్యా, పరంపర మాకు ఉపదేశించింది అది. దిదృక్షురశ్మి సంప్రాప్త బందినం రాజసంసదీ నివేదయస్వ మాంగ్వాస్థ రాజ్ఞే పుష్కరమాలినే. ఈ రాజసభలో అసలు నేను వచ్చింది ఎందుకంటే బంధించుకోవడానికి వచ్చానయ్యా, అందువలన ఓ ద్వారపాలక కమలాల మాలను భరించే
జనకునికి నా రాక గురించి తెలియజేయి. ఆ బంధిని చూడాలని నేను వచ్చాను అన్న విషయం కూడా తెలియజేయి. ద్రష్టాస్యద్య వదతోస్మాన్ ద్వారపాల మనీషిభిః సహబాధే వివృద్ధేతు బంధినం చాపి నిర్జితం. నేడు నువ్వు విద్వాంసులతో శాస్త్రచర్చ చేసేటువంటి మమ్మల్ని చూస్తావు. వాదం ముదిరిన తర్వాత బంది కూడా ఓడిపోవడం కూడా ఇవాళ చూస్తావు. నువ్వు జాగ్రత్త అని చెప్పాడు. పశ్యంతు విప్రా పరిపూర్ణ విద్యాః సహైవ రాజ్ఞా సపురోధ ముఖ్యాః ఉతాహో వా పీడ్యతాం నీచతాం వా తూష్ణీం భూతేష్వేవ సర్వేష్వధాద్య. వేదాంగ నిపుణులైనటువంటి బ్రాహ్మణులు, పురోహితులు కూడా, జనకుడు, విద్వాంసులు కూడా నా శ్రేష్టత్వాన్ని కానీ లఘుత్వాన్ని కానీ వాళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే నా యొక్క వాదనలన్నీ వాళ్ళు వింటారు. నేను శాస్త్రంలో నిష్ణాతుల్లో కాదు అనేటువంటి వాళ్ళందరూ నిర్ణయిస్తారయ్యా అని చెప్పాడు. అనేటప్పటికీ ద్వారపాలకుడు అంటే ద్వారపాలకులకు కూడా ఆ రోజుల్లో ఎంత జ్ఞానం ఉండేదో ఈ సంభాషణ ద్వారా మనకు తెలుస్తుంది. ఏదో ద్వారపాలకుడు అంటే కేవలం తలుపు తీసేవాడు వేసేవాడు అని కాదు, వాళ్ళకు కూడా పరినిష్ఠితమైనటువంటి జ్ఞానం ఉండేది. ఆ ద్వారపాలకుడు అంటున్నాడు, కథం యజ్ఞం దశవర్షో విశేష్వం వినీతానాం విదుషాం సంప్రవేశం ఉపాయత ప్రయతిష్యేతవాహం ప్రవేశనే కుర్యత్నం యథావత్. వినయవంతులే, నేర్పు కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ సభలో ప్రవేశమయ్యా. 10 ఏళ్ల వయసు కలిగినటువంటి బాలుడు నువ్వు ఎలా ప్రవేశిస్తావు? నేను ఏదో ఒక ఉపాయంతో నేను లోపల ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యజ్ఞశాల వెలుపల ఉన్నటువంటి రాజు దగ్గరికి తీసుకెళ్ళి నీ విద్వత్తును ప్రదర్శించమని చెప్పాడు. అక్కడే ఉన్నాడు రాజుగారు కూడాను. అందువల్ల నువ్వు వెళ్ళి ఆయన దగ్గర నువ్వు మాట్లాడు అని అన్నాడు. ఏష రాజా సంశ్రవణే స్థితస్తే స్తుహ్యేనం త్వం వచసా సంస్కృతేన సచానుజ్ఞాం దాస్యతే ప్రీతియుక్తః ప్రవేశనే యచ్చకించిత్ వేష్టం. యజ్ఞమండపంలో రాజు నీ మాటలు వినగలిగే దూరంలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఏదైనా స్తోత్రం చెయ్యి, లేకపోతే ఆయనతో మాట్లాడితే చాలు, ఆయన ప్రసన్నం అయిపోతాడు. ఆయన ఇందాకనే నీ మాటలు విన్నాడు, అందువలన అతడు అనుగ్రహించి నీకు ప్రవేశం కల్పిస్తాడు. ఆ తర్వాత నీ కోరికను కూడా తీరుస్తాడు. అప్పుడు నువ్వు బంధువులతోటే చర్చ జరుపుతావో ఎవరితో చర్చ జరుపుతావో నువ్వు జరుపుకోవయ్యా అని చెప్పాడు. అప్పుడు అష్టావక్రుడు అన్నాడు, భో రాజన్, ఆ రాజుగారిని సంబోధన చేశాడు. భో రాజన్ జనకానాం వరిష్ఠ త్వం వై సామ్రాట్ త్వయి సర్వం సమృద్ధం త్వం వా కర్త కర్మణాం యజ్ఞయానాం యయాతిరేకో నృపతిర్వా పురస్తాత్. అష్టావక్రుడు చెప్తున్నాడు జనకుడితో, ఓ మహారాజా, జనక మహారాజా, నువ్వు చాలా గొప్పవాడవయ్యా. ఈ జనక వంశంలో వచ్చినటువంటి రాజుల్లో అందరిలో చెప్పడంలో శ్రేష్టమైనటువంటి వాడు, చక్రవర్తి. నీ యందు సంపద సమృద్ధిగా ఉంది. అంతేకాదు అనేకములైనటువంటి యజ్ఞాన్ని నిర్వర్తించేటువంటి వాడు కూడా నువ్వేనయ్యా. ఇటువంటి రాజు అనేటువంటి వాడు ఎక్కడ ఉండడు. ఈనాటి కాలంలో ఇటువంటి విధంగా చాలా శాస్త్రోక్తంగా విధి విధానంగా ఇలాగా యజ్ఞ మండపాలు, అనేకములైనటువంటి యజ్ఞ మండపాలు వేసి ఇలా విధి విధానాలతో కూడినటువంటి యజ్ఞాన్ని నిర్వహించడంలో నీకు నువ్వే సాటి. పూర్వకాలంలో యయాతి ఒక్కడు ఇలా చేసేవాడని మాత్రం విన్నాం. నీ వంటి వాడు యయాతి అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అని పూర్వకాలంలో మేము విన్నాము. వృద్ధాన్ బందీ వాద విదో నిగృహ్య వాదే భగ్నాన ప్రతిశంకమానః త్వయా విదృష్టై పురుషైరాప్త వికృద్భిః జనే సర్వాన్ మజ్జయతి జనశ్రుతం. అయితే మేము ఒక్క మాట విన్నాం. ఏంటంటే నీ దగ్గర బందీ అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి విద్వాంసుడు ఉన్నాడు అని విన్నాం. అతడు ఏం చేస్తున్నాడంటే వాద వివాదాల్లో బ్రాహ్మణులతో అనేకములైనటువంటి శాస్త్ర చర్చలు చేస్తూ ఆ వాద వివాదాల్లో పడినటువంటి బ్రాహ్మణుని శాస్త్ర చర్చల్లో ఏదో ఒక విధంగా ఓడిస్తున్నాడు. పోనీ ఓడించాడు. ఓడించిన తర్వాత నీ మనుష్యులతోనే నిస్సందేహంగా వాళ్ళ నీటిలో మునిగేలా చేస్తున్నాడయ్యా. ఈ విషయం మేము విన్నాము. సోహం శ్రుత్వా బ్రాహ్మణానాం సకాశాత్ బ్రహ్మాద్వైతం కథయితుమాగతోస్మి క్వాసౌ బందీ యావదేనం సమేత్య నక్షత్రాణి వసవితా నాశయామి. నేను బ్రాహ్మణుల ద్వారా ఈ సమాచారాన్ని అంతా విన్నాను. వినే ఇక్కడికి వచ్చాను. ఆ అద్వైత బ్రహ్మ పదార్థ చర్చ కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఆ బందితో శాస్త్రార్థంలో పాల్గొవాలని. ఆ బంది ఎక్కడ ఉన్నాడో చెప్పు. సూర్యుడు నక్షత్రాలని కాంతిహీనం చేసినట్లుగా నేను అతన్ని ఓడిస్తాను అని చెప్పాడు. అంటే అప్పుడు రాజు చెప్పాడు, ఆశంససే బందినం వై విజేతుం అవిజ్ఞాయత్వం వాక్యబలం పరస్య
విజ్ఞాత వీర్యై శక్యమేవం ప్రవక్తుం దృష్టశ్చాసో బ్రాహ్మణైర్వేదశీలైః. రాజు అప్పుడు చెప్పాడు, నువ్వు వాదంలో తలపడేటువంటి వాని యొక్క శక్తి తెలియకుండా కుతుపోబడుతున్నావు. బంది అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు, గొప్ప శాస్త్ర పండితుడు అతడు. అంతేకాకుండా ప్రతివాదులకు శక్తి తెలిసి వాళ్ళని ఎలా ఓడించాలో అందులో నిష్ణాతమైనటువంటి వాడు. అతడి గురించి నీకు పూర్తిగా చదవాలి. ఎందుకంటే ప్రతివాదుల శక్తి మొదలు తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. ఆ శక్తి తెలిసినటువంటి వాడు ఇలా మాట్లాడాలి. నీకు తెలవకుండా నువ్వు మాట్లాడుతున్నావు. వేదాంగాలు చదివిన చాలామంది బందీ ప్రభావాన్ని గుర్తించారు కూడానమ్మా. ఆశంసచేత్వం బందినం వై విజేతుం అభిజ్ఞాయతు బలం బందినోస్య సమాగత బ్రాహ్మణాస్తేన పూర్వం న శోభంతే భాస్కరేణేవతారాః. ఆ బంది వాదబలాన్ని తెలియక నువ్వు జయించాలి అని భావన చేస్తున్నావు. ఇంత ఘోరం బందీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగే మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా సూర్యుని ముందు తారల వలె ఓడిపోయి వెళ్ళారు. నువ్వు ఇప్పుడు ఇవాళ నక్షత్రాల యొక్క కాంతిని సూర్యుడు నాశనం చేసినట్టుగా నాశనం చేసేస్తానని చెప్తున్నావు, కానీ నువ్వు ఆ విషయం సమగ్రంగా తెలుసుకోలేక, ఆ బంధు యొక్క శక్తి ఏమిటో నీకు తెలవక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు తప్ప, పూర్వం నీ దగ్గరికి చాలామంది పండితులు వచ్చారు. వచ్చి వాళ్ళందరూ కూడా ఇలాగే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆ బందితో వాదానికి కూర్చున్నారు. ఆ తర్వాత బంది చేత ఓడింపబడ్డారు వాళ్ళందరూ కూడా. అందువల్ల ఆశంసంతో బంధినం జేతు కామాః తస్యాంతికం ప్రాప్య విలుప్త శోభాః విజ్ఞానమత్తా నిసృతాస్తైవ తాత కథం సదస్యైర్వచనం విస్తరేయుః. జ్ఞానోన్మత్తులైనటువంటి బ్రాహ్మణులు ఎంతమందో బంధులు చేయించాలని వచ్చి అతని శక్తి ముందు నిలవలేక ఓడిపోయారయ్యా. ఓడినటువంటి వాళ్ళు మారు పలకకుండా సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు సభాసదులతో ఏ ముఖంతో మాట్లాడగలుగుతారు అని చెప్పాడు. అంటే అప్పుడు అష్టావక్రుడు చెబుతున్నాడు, వివాదితోసౌ నహిమాదృశైర్హి సింహీకృతోస్తేన గదచ్చభీతః సమేత్య మాం నిహతస్యేష్యతేజ మార్గే భగ్నం శకటమివాచలాక్షం. మా వంటి వాళ్ళకి ఎవరు బందీ లాంటి వాడు అసలు ఎదురుపడలేదయ్యా అప్పటి వరకు. అందుకే భయం లేక మేము సింహంలాగా అతడు ఉన్నాడు. ఎందుకంటే మాలాంటి ఒక గొప్పవాడు అతనికి ఎదురు పెడితే అసలు శాస్త్రం ఏంటో చర్చ ఏంటో అతనికి బాగా తెలిసేది. అందువల్ల తానే సింహం అనే భ్రమలో ఉన్నాడు. ఈవాళ నా చేతిలో ఓడి అతను కూడా మౌనంగానే ఉండిపోతాడు. కథలని ఇరుసుతో విరిగినటువంటి బండి చక్రంగా మారిపోతాడు అని చెప్పాడు. అంటే రాజు అన్నాడు, త్రింశక ద్వాదశాంశస్య చతుర్వింశతి పర్వణః యస్త్రిషష్ఠిశతారస్య వేదార్థం సపర కవి. రాజు చెప్తున్నాడు, ఎవడైతే 30 అవయవాలు, 12 అంశాలు, 24 పర్వాలు, 360 అరల పదార్థాలు తెలుసుకుంటాడో వాడినే జ్ఞాని అంటారయ్యా. అంతేకాని అందరినీ జ్ఞాని అని అనరు అని చెప్పాడు. అనేటప్పటికీ అప్పుడు అష్టావక్రుడు చెబుతున్నాడు, చతుర్వింశతి పర్వత్వాం షణ్ణాభిద్వాదశ ప్రతి తత్త్రిషష్టిశతారం వై చక్రం వాసు సదాగతి. 12 అమావాస్యలయ్యా, 12 పూర్ణిమలు ఉంటాయి. దాన్ని 24 పర్వాలు అంటారు. ఋతురూపాలైనటువంటి 6 నాభులు ఉంటాయ్యా. మాసాలు 12, ఇవి అంశాలయ్యా. దినాలు 360, ఇలా నిరంతరం తిరిగేటువంటి కాలచక్రమే నిన్ను రక్షిస్తుంది అని అతడు చెప్పినటువంటి దానికి కరెక్ట్గా సమాధానాన్ని కూడా అష్టావక్రుడు చెప్పాడు. చెప్పేటప్పుడు రాజు అంటున్నాడు, వడవే ఇవ సంయుక్తే శ్యానపాతే దేవోకసాం కస్తయోర్ గర్భమాదత్తే గర్భం శుశువతుష్టకం. 2 గుర్రాల వలె కలిసి ఉండి డాగ వలె హఠాత్తుగా ఆకాశంలో దిగుతాయో ఆ రెండింటి గర్భాన్ని ఏ దేవతలు ధరిస్తారు, వాళ్ళు దేన్ని పుట్టిస్తారు అని అడిగాడు. అడిగితే అష్టావక్రుడు చెప్తున్నాడు, మాస్మతే తే గృహే రాజన్ శాక్రవాణామపి ధ్రువం వాతసారథిరాగంతా గర్భం శుశువతస్తతం. ఆ 2 నీ శత్రువుల ఇళ్లపై కూడా పడవయ్యా. వాయువు సారథిగా కలిగినటువంటి మేఘం ఈ రెండిటి యొక్క గర్భాన్ని ధరిస్తుంది. ఆ 2 ఏం చేస్తాయంటే మళ్ళీ మేఘ రూపమైనటువంటి గర్భాన్ని పుట్టిస్తాయ్యా అని చెప్పాడు. అనేప్పటికీ రాజు అడుగుతున్నాడు, కిన్స్వి సుప్తం న నిమిషతి కిన్స్వి జ్ఞాతం జాతం న చోపతి కస్యచిద్ హృదయం నాస్తి కిన్స్విద్వేగే న వర్ధతే. నిద్రించిన సమయంలో కళ్ళు ముయ్యకుండా ఏముంటుంది? అలాగే
పుట్టినప్పటికీ దేనికి నడిచేటువంటి శక్తి ఉండదు, అట్లాగే దేనికి అసలు హృదయం అనేటువంటిది ఉండదు, ఏది వేగంగా పెరుగుతుంది, ఇవన్నీ చెప్పవయ్యా అన్నాడు. అనేటప్పటికి అష్టావకృంటాడు, మత్స్య సుప్తోన నిమిషతి, చేప పడుకున్నా కానీ కళ్ళు పోయిదయ్యా. అండం జాతం నచోపతి, అండం గుడ్డు అనేది పుడుతుంది కానీ పెరగలేదు. అశ్మనో హృదయం నాస్తి, రాయి ఉంది దానికి హృదయం లేదు. నది వేగేన వర్ధతే, నది ఉంది అది వేగం చేత పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా ప్రవాహ వేగం చేత పెరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. అంటే అప్పుడు రాజు అడుగుతున్నాడు, నత్వాం మన్యే మానుషం దేవసత్వం నత్వం బాలస్థవిర సమ్మతో మే నతే తుల్యో విద్యతే వాక్ ప్రలాపే తస్మాద్వారం వితరామ్యేష బందీ. అప్పుడు అతని యొక్క జ్ఞానాన్ని గ్రహించాడు. జనక మహారాజు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు. కర్మణ్యేవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ అని భగవద్గీత చెబుతుంది. అనేకములైనటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి గొప్ప కర్మిష్ఠి అయినటువంటి వాడు జనక మహారాజు. అతడికి తెలవనటువంటి ధర్మం లేదు. అటువంటి జనక మహారాజే ఇతని యొక్క పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే నీ శక్తి అమానుషమయ్యా, మనుషుల్లో ఎవరు ఇటువంటి గొప్ప జ్ఞానవంతుడు ఉంటాడు, దైవికమైనటువంటిది నీకు శక్తి, నువ్వు బాలుడైనప్పటికీ నా దృష్టిలో వృద్ధుడివే, వాద ప్రతివాదాల్లో నిన్ను మించినటువంటి వాడు లేడు, నీకు యజ్ఞమండపంలో ప్రవేశం కల్పించబడుతుంది, నువ్వు కలవాలనుకున్నటువంటి బందీ ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని ఆ బందిని ఆహ్వానించి చూపించాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం అష్టావక్రీయే 32,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో అష్టావక్రీయం అనేటువంటి 133 అధ్యాయం పూర్తయింది. 134 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అప్పుడు అష్టావక్రుడు చెబుతున్నాడు, అత్రోగ్రసేన సమితేషు రాజన్ సమాగతేష్వప్రతిమేషు రాజసు నావైమి బందిం వరమత్ర వాదినాం మహాదలే హంసమివాదదామి. అష్టావక్రుడు చెప్తున్నాడు, ఈ సభ అనేటువంటిది ఎలా ఉందంటే సాటి లేనటువంటి ప్రభావం కలిగినటువంటి అనేక మంది రాజులతో కూడి ఉందయ్యా. వీళ్ళలో బందీని నేను గుర్తించలేను. ఇక్కడ బందీ అంటే ఇదిగో బందీ అంటే ఆ బందీ ఎవరో నాకు తెలియదు, ఇంత క్రితం నేను చూడలేను. అందువల్ల ఒకవేళ గుర్తిస్తే కనుక అగాధ జలంలో హంస వల్లే అతన్ని తప్పకుండా పట్టి వేయగలను నేను అని చెప్పాడు. నమేద్య వక్షస్యతివాదమవాదిమానిన్ గ్రహం ప్రపన్న సరితామివాగమ హుతాసనస్యేవ సమిద్ధ తేజస శిరోభవస్వేహమమాద్యబంధిం. నీచే పరాజితులైనటువంటి పండితులు నీట మునిగేటువంటి నియమం కల్పించబడింది కదా, కానీ నా ఎదురుకుండా నువ్వు ఈరోజు మాట్లాడలేవు. ప్రళయ కాలాగ్ని సమీపంలో ఉన్నటువంటి నది అగ్నివేడికి ఇంకిపోయినట్టుగా నా ఎదుట పడినటువంటి నీ వాదశక్తి అంతా కూడా పోతుంది. నా ఎదుట నిలకడగా నువ్వు కూర్చో, నేను నీతో వాద ప్రతివాదాలు చేయడానికే వచ్చాను. ఇంత క్రితం నువ్వు ఏ నియమాన్ని పెట్టి పండితులందరినీ ఓడించావో ఆ నియమాలు కూడా ఇప్పుడు నీ ముందర ఎంత మాత్రమో పనిచేయవయ్యా అని చెప్పాడు. అంటే అప్పుడు బందీ చెబుతున్నాడు, వ్యాఘ్రంశయానం ప్రతిమా ప్రబోధయ ఆసీ విషం సృక్కిణీ లేలిలాహం పదాహతస్యేహ సజోశిరోభిహత్య నాదస్థో వై మోక్షసే తన్నిబోధ. నాయన చాలా చిన్న కుర్రాడు, అనవసరంగా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నిద్రిస్తున్నటువంటి పెద్ద పులిగా భావించి నన్ను అనవసరంగా మేల్కొల్పడానికి ప్రయత్నం చేయదు. దవడలను నాకే సర్పంగా అనుకో. పాదాలతో తొక్కి శిరస్సును కాలు మోపినటువంటి వారిని సర్పం కరవక విడవదు. ఎందుకంటే ఎవరైనా పామును తొక్కితే వెంటనే ఆ పాము వాడిని కాటేస్తుంది సహజంగా. అందువల్ల ఆ విషయాన్ని తెలుసుకోను. యో వై దర్పా సంహననోపపన్న సుదుర్బల పర్వతమా విహంతి తస్యైవ పాణి సనఖో విదీర్యతే నచైవ శైలస్య హి దృశ్యతే వృణః. బలం లేకపోయినప్పటికీ గర్వంతో పర్వతాన్ని చేతితో కొడుతూ ఉంటాడు. అలా చేతితో కొడితే ఏమవుతుంది? గోడకి తలకాయ వేసి కొట్టుకుంటే తలకాయ బద్దలవుతుంది కానీ గోడ ఏమవుతుంది. అలా పర్వతం కేసి ఆ పర్వతాన్ని చేతితో గట్టిగా ఎవడైనా కొడితే కనుక వాడి చెయ్యి వాడి వేణు ఇవన్నీ నలుగుతాయి తప్ప పర్వతానికి ఏమాత్రం గాయం అవ్వదయ్యా. అందువలన అది తెలుసుకో నువ్వు.
నేను పర్వతం లాంటి వాడిని, అందువల్ల ఆ విషయం తెలుసుకో అన్నాడు. అంటే అప్పుడు అష్టావక్రుడు చెప్తున్నాడు, సర్వే రాజ్ఞో మైథిలస్య మైనాకస్యేవ పర్వతాః నికృష్టభూత రాజానః వత్స అనడుహో యథా. మైనాకుని కంటే పర్వతాలన్నీ ఎలా చిన్నవో, లేగదూడలు ఆబోతుల కంటే ఎలా చిన్నవో, అలా భూమండలంలోని రాజులందరూ కూడా జనకుని కంటే తక్కువ వాళ్ళేనయ్యా. జనకుని కంటే తక్కువ వాళ్ళే. జనక మహారాజు అంతటి వాళ్ళు ఎవరు లేరు కదా. ఆ విషయం కూడా నువ్వు తెలుసుకో. యథా మహేంద్ర ప్రవరసురాణం నదీషు గంగా ప్రవరాయథైవ తథా నృపాణం ప్రవరస్త్వమేకో బందిం సమాభ్యానయమస్సకాసం. దేవతల్లో మహేంద్రుడు, నదుల్లో గంగా శ్రేష్టమైనవిగా చెప్తారు. అలాగే రాజులందరిలోకి కూడా జనకుడు చాలా గొప్పవాడిగా చెప్తారు. అందువల్ల ఆ బందిని నా సమీపానికి రప్పించండి, అతనితో వాదన చేస్తాను, అతనిలో వాదనతో నేను తప్పనిసరిగా నెగ్గుతాను, బందికి నోట మాట రాకుండా నేను చేయగలను అని అతడు చెప్పాడని తెలియజేస్తూ స్వస్తి.